వాళ్ళలో పాలు పొందకపూర్వం ప్రభు సహాయం కొరకు ప్రార్థన చేస్తాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవ, నీ స్తోత్రాలు. నిన్ను ఆరాధించినట్లుగా మమ్మల్ని సిద్ధపరిచి మిమ్మల్ని ఆరాధించడానికి సహాయం చేస్తారు. స్తోత్రాలు. అలాగే బలలో కూడా పాలు పొందబోతుండగా వాక్యం ద్వారా మాతో మాట్లాడము, మమ్మలను సరిచేసి యోగ్యమైన విధానంలో బలలో పాలు పొందినట్లు మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థిస్తూ, ఇది అవసరంగా నన్ను మరుగుపరిచి నా నోట మీ మాటలుంచి ప్రజలతో మాట్లాడి బలలో పాలు పొందే అనుభవం దయచేయవలసిందిగా కోర్చు సహాయం చేయమని యేసుక్రీస్తు వారి నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రభువుని ఆరాధించిన అనుభవంతో మనం బలలో కూడా పాలు పొందనంటున్నాం కనుక యోహాను సువార్త ఒక మాట చదువుకొని, యోహాను సువార్తలో ఒక మాట చదువుకొని మనం బలలో పాలు పొందటానికి వాక్యాన్ని ఆధారం చేసుకుందాం. చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయం యోహాను సువార్త 6వ అధ్యాయం 54వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయం 54వ వచనం. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవం గలవాడు, అంత్య దినమున నేను వానిని లేపుదును. కనుక ఇక్కడ వ్రాయబడిన మాటలను బట్టి ప్రభు మనతో మాట్లాడి బలలో పాలు పొందే అనుభవం మనకు అనుగ్రహించును కాక. ఇక్కడ నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు, అంత్య దినమున నేను వానిని లేపుదును. కాబట్టి మరి ఈ మాటలు గమనించండి. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవం గలవాడు. తర్వాత 58వ వచనం చూడండి. 58వ వచనం. ఇదే పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారము, పితరులు మన్నాను తినియు చనిపోయినట్లు కాదు, ఈ ఆహారం తినవాడు ఎల్లప్పుడూ జీవించునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను నేను. ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన మాట, ఈ ఆహారం తినవాడు ఎల్లప్పుడూ జీవించును. ఈ ఆహారం ఏ ఆహారం? నా శరీరము తిని నా రక్తము త్రాగువాడెవడో వాడు ఏదైతే తింటున్నాడో త్రాగుతున్నాడో అదే ఆహారం. కనుక ఈ ఆహారం ఎక్కడి నుంచి వచ్చిందంట? పరలోకము నుండి దిగి వచ్చింది. ఇశ్రాయేలీల కాలంలో వాళ్లకు దేవుడు పరలోకపు మన్నాని ఇచ్చాడు కదా, వాళ్లకు పరలోకపు మన్నాని ఇచ్చాడు. ఐగుప్తులో నుండి వాళ్ళు బానిసత్వం నుంచి విడిపించబడిన తర్వాత ఎర్ర సముద్రంలో ఆరిన నేల మీద దాటుకుంటూ వెళుతున్నప్పుడు వారందరూ కూడా మరి బాప్తిస్మం యొక్క అనుభవంలోకి వచ్చారు. బాప్తిస్మముకు సాదృశ్యంగా ఉన్న ఆ యొక్క ఎర్ర సముద్రపు మధ్యలో నుండి బయలుదేరి వచ్చినప్పుడు ఆ బాప్తిస్మానికి సాదృశ్యంగా ఉన్నటువంటి ఆ విషయాన్ని వారు పొందినవారుగా ఉన్నారు. బాప్తిస్మానికి సాదృశ్యంగా ఉంది. కనుక నోవాహు దినాల్లో కూడా ఆయన జలప్రళయం వచ్చినప్పుడు వాడలో ప్రవేశించిన వారందరూ కూడా వాడ ద్వారా రక్షణ పొందిన వారు ఉన్నారు, బాప్తిస్మము పొందిన వారు ఉన్నారు. అలాగనే ఇశ్రాయేలీలు కూడా వారి యొక్క ప్రయాణంలో ఎర్ర సముద్రం వాళ్ళు దాటి వచ్చినప్పుడు వారందరూ కూడా బాప్తిస్మం. అందుకనే చూడండి, 1 కొరింథీ 10వ అధ్యాయంలో ఆ మాటలు రాశారు. 1 కొరింథీ 10వ అధ్యాయంలో ఆ మాటలు ఉన్నాయి. 1 కొరింథీ 10వ అధ్యాయం ఆ మాటలు గమనించండి. 1 కొరింథీ 10వ అధ్యాయము 1వ వచనం నుండి చూద్దాం. 1వ వచనం. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. అదేదనగా మన పితరులందరూ మేఘము క్రింద నుండిరి, వారందరూ సముద్రములో నడిచిపోయిరి, అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిస్మము పొందిరి అని వ్రాయబడింది. ఇశ్రాయేలీలంతా సముద్రములోను మేఘములోను బాప్తిస్మము పొందిరి. కనుక అక్కడ వాళ్ళందరూ
ఎర్ర సముద్రంలో పడి వెళుతూ ఉండగానే బాప్తిస్మం పొందిన అనుభవంలోనికి వారు వచ్చారు. కనుక ఈ దినాల్లో మనకి ఇలాంటి బాప్తిస్మం ఉంది. కానీ నోవాహు దినాల్లో వాడలో ప్రవేశించడమే బాప్తిస్మం, ఇశ్రాయేలీల ప్రయాణ కాలంలో ఎర్ర సముద్రంలో నుంచి వెళ్ళడమే బాప్తిస్మం, వాళ్ళపైన మేఘం ఉండడం అనేది బాప్తిస్మం. కనుక అట్లాంటి అనుభవంలో వారు కూడా మన లాంటి అనుభవంకి వచ్చారు. అందువలన వాళ్ళకి ఏమొచ్చిందంట? దేవుడు ఏమిచ్చాడు? పరలోకపు మన్నాను ఇచ్చాడు. పరలోకం నుండి మన్నాను వారి కొరకు పంపించాడు. అందుకంటే చూడండి, అందుకే యోహాను సువార్త 6:58 ఏముంది? 58లో ఇదే పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం. ఆ పైన 57లో కూడా చూస్తే ఒక మాట ఉంది. ఆ పైన 57లో కూడా ఒక మాట ఉంది. ఏముంది? జీవము గల తండ్రి నన్ను పంపెను గనుక నేను తండ్రి మూలముగా జీవించుచున్నట్లే నన్ను తినివాడును నా మూలముగా జీవించును అని వ్రాయబడింది. కాబట్టి ఇక్కడ మన జ్ఞాపకం చేసుకుంటే మరి పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారం, పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారం 47, 49 వచనాలు కూడా మనం చదువుదాం. 47, 49 వచనాలు. విశ్వసించువాడే నిత్య జీవము గలవాడు, జీవాహారము నేనే. మీ పితరులు అరణ్యములో మన్నాను తినినను చనిపోయిరి, దీనిని తినివాడు సావకుండానట్లు పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారము ఇదే. కనుక చూడండి, పరలోకము నుండి వారి కొరకు ఆ దినాల్లో మన్నాను పంపించాడు దేవుడు. అయితే ఆ మన్నా తిన్న వాళ్ళైనా చనిపోయారు, కానీ యేసు ప్రభు అనే ఆయన యొక్క రక్త మాంసాలను భుజించిన వాళ్ళు ఎన్నటికీ చనిపోరు. కనుక ఆ ఇశ్రాయేలీల కాలంలో వారు కూడా ఎర్ర సముద్రం యొక్క అనుభవంలో, బాప్తిస్మ అనుభవంలోకి వస్తే వాళ్లకు ఇవ్వబడిన ఆహారము వాళ్ళు భుజించారు, వాళ్ళు జీవించడానికి ఉపయోగపడింది. అయితే ఈ దినాల్లో మనకు కలిగిన ఈ బాప్తిస్మం, లేకపోతే రక్షణ, లేకపోతే మారు మనసు, పాపక్షమాపణ, బాప్తిస్మం, రక్షణ అనే అనుభవాలు యేసు ప్రభు యొక్క రక్త మాంసాలను భుజించడానికి మనలను సిద్ధపరిచినవి ఉన్నాయి. కనుక మారు మనసు, పాపక్షమాపణ, రక్షణ, బాప్తిస్మం అనేవి యేసు ప్రభు యొక్క శరీరాన్ని భుజించడానికి మనకు వీలు కల్పించినాయి. అందువల్ల ఆ దినాల్లో వాళ్ళు మన్నాను తిన్నా చనిపోయారు, కానీ ఈ దినాల్లో యేసు ప్రభువుని భుజిస్తే ఎల్లప్పుడూ జీవించేవారుగా ఉంటారు అనేది జ్ఞాపకం చేయబడుతుంది. చూడండి, యేసు ప్రభువుని భుజించడం అంటే ఏమన్నాడు ఆయన? నా శరీరము తిని నా రక్తము త్రాగువాడను. వాళ్ళకు చాలామందికి అనుమానం వచ్చింది, డౌట్ వచ్చింది. ఏంట్రా నాయన ఎట్లా అంటున్నాడు? నా శరీరం తినమంటాడు, నా రక్తం తాగమంటాడు ఏంటి అని వాళ్ళ డౌట్ వచ్చింది. అందుకే చూడండి, కింద ఉంది 60వ వచనంలో, ఆయన శిష్యులలో అనేకులు ఈ మాట విని ఇది కఠినమైన మాట, ఇది ఎవడు వినగలడని చెప్పుకొనిరి. చూసారా? కనుక వాళ్ళు అనుకుంటున్నారండి ఇది కఠినమైన మాట, ఇది కఠినమైన మాటగా ఉందంట వాళ్ళకి. చూడండి, అందుకనే 52వ వచనంలో యూదులు ఈయన తన శరీరమును ఎలాగూ తిననీయగలడని ఒకనితోనొకడు వాదించిరి. ఈయన తన శరీరమును ఎలా తిననీయగలడు? కనుక యేసు ప్రభు శరీరమును ఆయన అంటాడు, మీరేమో నా శరీరం తిని నా రక్తం త్రాగండి అంటే, వీళ్ళు అంటారు ఆయన శరీరాన్ని ఎట్లా తినగలుగుతారు, ఆయన శరీరాన్ని మనం ఎలా తినగలుగుతాము అనే సందేహం వచ్చింది వీళ్ళకు. యేసు ప్రభు అన్నాడంటేనే అది సందేహించకూడని విషయం. సరే, నా శరీరం తిని నా రక్తము త్రాగండి అని అంటేనే సందేహించకూడని విషయం. కానీ ఇక్కడ అనేకులు సందేహించిన వారు ఉన్నారు. ఏంటంట, ఈయన శరీరం ఎలా తిననీయగలడు అని, ఎలా తినగలం ఈ శరీరాన్ని అని. కనుక యేసు ప్రభు చెప్పిన దాన్ని వాళ్ళు అనుమానించారు. అనేకులు ఆ రక్త మాంసాల్లో పాలు పొందకుండా వాళ్ళు ఏం చేశారు? దూరం అయిపోయారు యేసు ప్రభువుకి. అంటే రక్త మాంసాల్లో పాలు పొందలేని అనుభవంలోనికి వాళ్ళు వచ్చేసారు. అనుమానించకూడదు. యేసు ప్రభు మన కొరకు తన శరీరాన్ని కలువరి శిలువకు అప్పగించాడు, తన రక్తాన్ని మన కొరకు చివరి బొట్టు వరకు కార్చేశాడు. అది జరిగిపోయింది. ఇక అనుమానించకూడదు. అనుమానించకుండా ఏం చేయాలా? దానికి సాదృశ్యముగా ఉన్న ఆ ప్రభు భోజన పాత్రలో మనం పాలు పొందుతున్నట్లు ఆ దినాల్లో యేసుప్రభు ఒక మాదిరి చూపించాడు వాళ్ళకు కూడా. ఏమని చూపించాడు?
పెంతెకొస్తు దినాన ఏం చూపించాడు? ఆయన ఒక రొట్టెను విరిచి వారికి ఇచ్చి ఇది నా శరీరం అన్నాడు. చూసారా, ఈ రొట్టె విరిచి ఇది నా శరీరము, మీరు తినండి అన్నాడు. తర్వాత ఒక పాత్రలో ద్రాక్ష రసం ఇచ్చి ఇది నా రక్తము, మీరు తాగండి అన్నాడు. మీ కొరకు అనేకుల కొరకు చిందించబడుతున్న నా రక్తం మీరు తాగండి అనే ఒక ఉపమానం ఎలా చేయాలో కూడా చూపించాడు. వీళ్ళు ఏమంటున్నారు? ఈయన ఎట చంపేద్దాం, ఎట చంపాలా, చంపుకుని తినాలా ఏంటి అన్నట్టుగా అనుమానిస్తున్నారు. అంటే నిజమైన దేవుని ఏర్పాటులో ఉన్నవారు ఎవరు కూడా ఎలాంటి అనుమానించరు. కానీ నిజంగా దేవుని ఏర్పాటులోకి రానటువంటి వారు ఇదేంట్రా నాయన, ఆయన నా శరీరం తిను నా రక్తం తాగంటాడు అని. చాలామంది అర్థం కాని వాళ్ళు ఏమనుకుంటారంటే, నిజంగానే ఒకవేళ అట్లాగ అనుకుంటున్నాం అనుకోండి, నా శరీరం తిని నా రక్తం త్రాగమన్నాడు అంటే చాలామంది ఏమనుకుంటారంటే, అబ్బో అక్కడ నరమాంస భక్షకులు ఉన్నారు కాబోలు అనుకుంటారు కదా. శరీరం తిని రక్తం తాగడం ఏంటి అన్నట్లు అంటే అర్థం కాని వాళ్ళు చేసే సంభాషణ ఏంటంట, ఆయన శరీరం ఎలా తినగలం, ఆయన రక్తం ఎలా త్రాగగలం అని అనుమానించేటువంటి వాళ్ళు మరి ఆ యొక్క ఆధిక్యతను పాలు పొందలేరు. ఆధిక్యతలో పాలు పొందలేని వారు ఉంటారు. కనుక మనమైతే ఆయన శరీరము తిని ఆయన రక్తము త్రాగుట ద్వారా మనం ఏం కలిగి ఉంటాము? నిత్య జీవాన్ని కలిగి ఉంటాం. ఆయన శరీరం తిని ఆయన రక్తం త్రాగుట ద్వారా నూతనమైన బలం మనకు వచ్చేదిగా ఉంటుంది. ఆయన శరీరం తిని ఆయన రక్తం త్రాగుట ద్వారా నూతనమైన ఆత్మ బలం లేకపోతే ఆత్మీయమైన జీవితం మనం పొందేవారుగా ఉంటాం. కనుక నూతన జీవం, నూతన బలం, నూతన ఆత్మీయ బలం పొందేవారుగా మనం ఉంటాం. చూసారా, ఇలాంటి అనుభవాలు మన జీవితాల్లో మనం కలిగి ఉండాలి అని యేసు ప్రభు చెబుతుంటే అనేకులు అనుమానించారు. సరే, అందరూ వెళ్ళిపోయారు, చాలామంది వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే యేసు ప్రభు అన్నాడు, 12 మంది శిష్యులు మిగిలి ఉండగా వాళ్ళతో అన్నాడు, ఏమన్నాడు? మీరు కూడా వెళ్ళిపోవాలనని ఉన్నారా? మీరు కూడా వెళ్ళిపోవాలనని ఉన్నారా అంటే పేతురు ఏమన్నాడు? ప్రభువా, ఎక్కడికి వెళుదాము? నీవే నిత్య జీవపు మాటలు కలవాడు, నీ మాటల్లో నిత్య జీవం ఉంది, నీవే మాకు నిత్య జీవం ఇచ్చే దేవుడు అని మేము విశ్వసించి నమ్మి ఉన్నాము అని పేతురు మిగిలిన 12 మంది శిష్యులు యేసు ప్రభుతోనే ఉన్నట్లు మనం కూడా ఆయన రక్త మాంసాల్లో పాలు పొందే అనుభవంలో ఉండాలి. అనేకులు ఈ దినాల రక్త మాంసాల్లో అంటే ప్రభు రక్త మాంసాల్లో పాలు పొందే ఆధిక్యతను పోగొట్టుకుని పాలు పొందలేని వారుగా ఉండి అనేకులు నష్టపోతున్న వారు ఉన్నారు. కనుక మనం అలా నష్టపోకూడదు. ప్రతి వారం ప్రభు బలలో పాలు పొందాలి. నేను గడిచిన కాలంలో చెప్పాను, బలలో ఎలాంటి అనుభవంలో ఉన్నా కూడా బలలో పాలు పొందేది పోగొట్టుకోకూడదు. మందిరంలో ప్రతి ఆదివారం బలలో పాలు పొందాలా. ఒకవేళ ఈ పట్టణం విడిచి వేరే ఊరును వెళ్ళినా కూడా అక్కడ ఎక్కడ బల్ల ఇస్తారో చూసుకొని అక్కడ వెళ్ళి బలలో పాలు పొందాలా. ఒకవేళ నువ్వు ఏ ప్రయాణంలో ఉన్నా నువ్వు బలలో పాలు పొందే అనుభవం ఉండాలా. లేకపోతే నువ్వు ఒకవేళ ఖైదు చేయబడినా చెరసాల్లో ఉన్నా బలలో పాలు పొందే అనుభవం నీకు ఉండాలి. బలను ఎప్పుడు పోగొట్టుకోకూడదని చెప్పాను నేను గడిచిన కాలం. అయితే ఇప్పుడు బలను పోగొట్టుకుంటున్నారు దినాలు అనేక మంది, చాలామంది. చూడండి, ఆదివారం చాలామంది మందిరానికి రాలేదనుకోండి, వాళ్ళు బలలో పాలు పొందలేని అనుభవాన్ని పోగొట్టుకుంటున్నారు. కొందరు నేను చెప్పినట్లుగా వేరే ఊరు వెళ్ళారు. మన వాళ్ళు పిల్లలు సెలవులు ఇచ్చారు కాబట్టి వేరే ఊళ్ళకి వెళ్ళారు. అక్కడ మందిరం చూసుకొని బలలో పాలు పొందండి అని చెప్పినప్పుడు అక్కడ మనం చూపించిన ఆ సూచనను అనుసరించి బలలో పాలు పొందేది చాలా గొప్ప విషయం. చాలామంది ఏం చేస్తారంటే ఊరు వచ్చాక ఇక ఈ వారం బలలో పాలు పొందకపోతే ఏమైద్దిలే అన్నట్లు ఆగిపోతారు. ఆగిపోతే ఏమైద్ది? నీలో ఉన్న జీవాన్ని కోల్పోతావు. ప్రతి వారం మనం బలలో పాలు పొందడం అనేది నిత్య జీవం, నూతన జీవం మనకు వస్తుంది. నూతన జీవం. ఇప్పుడు పోయిన వారం పాలు పొంది మళ్ళీ ఈ వారం పాలు పొందడం ద్వారా కలిగే ప్రయోజనం ఏంటంటే నూతనమైన జీవాన్ని మనం పొందేవారు ఉంటాం. ఇప్పుడు రోజు అన్నం ఎందుకు తింటామండి? మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను. రోజుకి అన్నం తింటాం, ఆరోగ్యంగా ఉండడం కోసం తింటాం, నీరసపడిపోకుండా ఉండడం కోసం తింటాం, అంతే కదా. అన్నం తినకపోతే ఒకరోజు మధ్యలో ఆగిపోయింది, అన్నం తినకుండా ఆపేసేయండి, ఏమైంది? రెండో రోజుకు నీరసం అయిపోతాం. ఇంకా మాట ఆరోగ్యం కూడా విడిపోతాం, గ్యాస్ ట్రబుల్ రావచ్చు, తర్వాత షుగరు తగ్గిపోవచ్చు, లేకపోతే నీకు ఆందోళన ఎక్కువైపోవచ్చు, నీ యొక్క
మరి చాలా రకరకాల పరిస్థితులు నీకు సంభవించవచ్చు. అది ఒకరోజు మామూలు భోజనం చేయకపోతే సంగతి చెప్తున్నాను నేను. అట్లా ఎలాగైతే నీకు శరీరము క్షీణించిపోయేది ఉంటుందో, నీరసించిపోయేది ఉంటుందో, ఒక వారం ఆదివారం ప్రభు బలను పోగొట్టుకుంటే నీ ఆత్మీయ జీవితంలో కూడా క్షీణించిపోయే వ్యక్తిగా ఉంటావు. నీ ఆత్మీయ జీవితంలో నీకు కలిగేటువంటి ఈ క్షీణించిపోయే పరిస్థితి నేను చాలా దెబ్బతీసేదిగా ఉంది. చూడండి, ఎలాంటి అనారోగ్యం లేని వ్యక్తి గొప్పవాడా? ఏదో అప్పుడప్పుడు కొన్ని సమస్యలు, అనారోగ్య పరిస్థితులు ఎదుర్కొంటున్న వ్యక్తి గొప్పవాడా? ఎలాంటి అనారోగ్యత లేకుండా ఉన్నవాడే కదా గొప్పవాడు. అప్పుడప్పుడు నాకు తుమ్ములు వస్తాయండి, అనారోగ్యమే కదా. అప్పుడప్పుడు నాకు జలుబు కూడా చేస్తుందండి, అనారోగ్యమే కదా. అప్పుడప్పుడు నాకు జ్వరం కూడా వస్తుందండి, అనారోగ్యమే కదా. అప్పుడప్పుడు నేను నీరసం వచ్చేస్తుందండి, నీరసం కూడా అనారోగ్యమే. కనుక ఇదంతా మనకేం జ్ఞాపకం చేస్తుందంటే అతను క్షీణించిపోతున్నాడు, అతను బలహీనమైపోతున్నాడు. కనుక ఆత్మీయ జీవితంలో కూడా ఒక్క వారం ప్రభు బల పోగొట్టుకుంటే మనం బలహీనమైపోయేవారుగా మనం ఉంటాము. అందువల్ల నిత్య జీవం ఎల్లప్పుడూ నూతన జీవంతో మనం నింపబడాలి అంటే, ఆ తర్వాత రోజుల్లో మనం ఇంకా ఆత్మీయంగా బలమైన వారుగా కనబడాలి అంటే, ప్రతి ప్రభు దినంలో మనం ప్రభు భోజన పాత్రలో చేయి వేసేవారుగా ఉండాలి. పోగొట్టుకోకూడదు. ప్రభు బల పోగొట్టుకుంటే నీ జీవాన్ని కోల్పోయినట్లే. నువ్వు ఆత్మీయంగా చనిపోవడానికి ఒక రోజు ఒక మెట్టు తొలి ఒక అడుగు వేసినట్లే, ఆత్మీయంగా చనిపోవడానికి ఒక అడుగు పడినట్లే. కనుక అట్లా ఉండకూడదు. మనం ప్రతి వారం బలలో పాలు పొందాలి. అందుకనే మనం కరోనా టైంలో కూడా అందరూ మందిరాలు మూసేస్తే, కరోనా టైంలో కూడా మందిరం తెరిచి బళ్ళు ఇచ్చాను నేను. కరోనా టైంలో కూడా మనం బళ్ళు ఎక్కడ మిస్ అవ్వలేదు ఆ దినాల్లో. కనుక ఎందుకు చెప్తున్నానంటే, బల్ల పోగొట్టుకుంటే జీవాన్ని పోగొట్టుకున్నట్లే. అలాంటి పరిస్థితి మనం సంభవించకుండా ఉండాలి అంటే ఏం చేయాలా? ఆయన బల్ల దగ్గర మనం ఎలా ప్రవేశించాలా? మరి ఆశగా ప్రవేశించాలి, ఆతృతగా ప్రవేశించాలి. ప్రభు బలలో ఎప్పుడు పాలు పొందుతానా అనేటువంటి అనుభవం, దేవుని మందిరానికి ఎప్పుడు వెళదామా అనేటువంటి ఆ యొక్క ఆ ఆశ, దేవుని మందిరం ఎప్పుడు వెళతానా అనే ఆశ, దేవుణ్ణి ఎప్పుడు ఆరాధిస్తాననే ఆశ, ప్రభు బలలో ఎప్పుడు పాలు పొందుతాననే ఆశ. ఎందుకు? ఇవన్నీ మనకు అవసరం. మనం దేవుని కొరకు చేసే ప్రతి భక్తి కార్యము మనకు అవసరం. అందువల్ల మనకే మేలు, జీవితానికి మేలు కలుగుతుంది, మన జీవితానికి బలం కలుగుతుంది. చూసారా, మన గుండె బలంగా లేకపోతే ఏమైపోద్ది? ఏమంటారు? గుండె బలహీనమైపోతుంది. నీ గుండె బలహీనమైపోతే డాక్టర్ ఏమంటాడు? నీ గుండె వీక్గా ఉంది, నీవు చాలా జాగ్రత్తగా ఉండాలి, కేర్లెస్ చేసావంటే అయిపోతావు, జాగ్రత్త అని. కానీ అట్లనే మనం వీక్గా ఉంటే, ఆత్మీయంగా బలహీనంగా ఉంటే మనకే నష్టం. ఆ నష్టం మనకు సంభవించకుండా ఉండాలంటే ఏం చేయాలా? ప్రతి వారం ప్రభు బలలో మనం పాలు పొందే అనుభవం మనం కలిగి ఉండాలి. కనుక ఈ దినం మనకు జ్ఞాపకం చేయబడుతున్న ఈ మాట, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవం గలవాడు, అంత్యదినమును వరకు ఆ జీవం అతనిలో ఉంటుంది. అంత్యదినం వరకు ఆ జీవం కలిగిన వాడుగా వ్యక్తి ఉంటాడు. చివరి దినం వరకు అలసిపోడు, చివరి దినం వరకు ఎక్కడ కుంటుపడడు, ఎక్కడ మోకాలు అరిగిపోదు, లేకపోతే మోచేతులు బెణకవు, సడలిపోయేవిగా ఉండవు. బలమైన వ్యక్తిగా ఉంటారు. దేవుని కొరకు బలమైన కార్యాలు చేసే వ్యక్తిగా ఉంటారు. దేవుని ఏర్పాటును జరిగించే విషయంలో వాళ్ళు ఎంతో వాళ్ళు ఆశగా ఎదురు చూసే వాళ్ళుగా ఉంటారు. కనుక మనం బలలో పాలు పొందబోయేటప్పుడు అనుమానం ఉండకుండా పాలు పొందాలి, అనుమానించకూడదు. యేసు ప్రభువును అనుమానిస్తే మనం నష్టపోవడానికి కారణంగా ఉంటుంది. కానీ ఆయనను సేవించట ద్వారా, లేకపోతే ఆయన బలలో ప్రతి వారం పాలు పొందడం ద్వారా కలిగే ప్రయోజనాలు మన జీవితంలో ఎక్కడ కోల్పోకుండా జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం, మనమే జాగ్రత్త తీసుకోవాలి. చాలామందికి అవగాహన ఉండదు, అందువల్ల నష్టపోతుంటారు. సరే, ఈ నష్టాలతో అటు పెట్టండి. అంటే బలహీనమైనటువంటి వాళ్ళు అయిపోతారు అనేది పక్కన పెట్టండి. ఇంకా ఎన్నెన్నో రకాలైన శోధనలకు గురవుతారు. బల్ల అనేది మనం ఒక వారం పోగొట్టుకుంటే ఒక శోధన మన జీవితంలో వచ్చేస్తుంది. రకరకాల శోధనలు చుట్టుముట్టేవి ఉంటాయి, రకరకాల సమస్యలు చుట్టుముట్టేవి ఉంటాయి. ఎందుకంటే ఆ జీవం మనలో లేదు కనుక.
ఆ జీవం మనం పొందలేక పోయాం గనక, ఆ జీవం మనలోనికి నింపుకోలేకపోయాం గనక, ఎప్పుడైతే మనం నిర్జీవమైన వారం అయిపోతామో సాతాను దాడి కూడా అట్లాగే ఉంటుంది. సాతాను దాడి కూడా అలాగే ఉంటుంది. కనుక అలాంటి పరిస్థితి మనకు లేకుండా ఉండాలంటే ఏం చేయాలా? బలలో పాలు పొందుట తప్పనిసరి. ఎవరు అవగాహన అంటే ప్రతి ఒక్కరు అవగాహన కలిగి బలలో పాలు పొందాలంటే, అవగాహన లేనివారుగా బలను పోగొట్టుకుంటే మనము నష్టపోయేవారుగా ఉంటాం. అంత్య దినములో మనము ఆయన ఏర్పాటును బట్టి అంత్య దినం వరకు ఆయన జీవం కలిగిన వారంగా ఉండాలి, కానీ ఆయన జీవాన్ని కోల్పోయిన వారంగా నష్టపోకూడదు అనేదే దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, యేసుప్రభు ఏమన్నాడు? ఇది మీ కొరకు విరవబడిన నా శరీరము అన్నాడు. ఇది మీ కొరకు విరవబడింది. ఆయన శరీరం మన కొరకు విరవబడిందంట. తర్వాత ఏమన్నాడు? ఇది మీ కొరకు చిందిన రక్తం అన్నాడు. మీ కొరకు చిందిన, మీ పాప క్షమాపణ కొరకై చిందిన రక్తం. కనుక మన కొరకు ఆయన శరీరం నలగొట్టబడితే, విరవబడితే, ఆయన మన కొరకు తన రక్తాన్ని కారిస్తే ఏమైంది? చివరికి ఆయన కలువరిచిలో మరణానికి, అది కలువరిచిలో మరణం పొందిన వాడుకున్నాడు. ఆ కలువరిచిలో మరణం పొందడం అనేది మనకు జీవం అని ఇందాక చెప్పాను ఆరాధన వర్తమానం. ఆ కలువరిచిలో మరణమే మన నూతన జీవం, నూతన నిత్య జీవం. అలాంటి అనుభవం మనకు ఇవ్వడం కోసమే యేసు ప్రభు మన కొరకు నలగొట్టబడడానికి ఇష్టపడ్డాడు, మన కొరకు చనిపోవడానికి ఇష్టపడ్డాడు, మన కొరకు రక్తం కార్చడానికి ఇష్టపడ్డాడు, మన కొరకు తన సర్వస్వాన్ని దారపోయడానికి ఇష్టపడ్డాడు. మరి మనం ఎందుకు ఇష్టపడడం? ఆయన 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 ఇచ్చినటువంటి ఆధిక్యతలను పొందడానికి. ఇప్పుడు ఇన్ని మన కొరకు చేస్తే, మన కొరకు అన్నీ చేశాడు, చెయ్యింది ఏమీ లేదు. ఆయన, నాకు తెలిసి యేసు ప్రభు మన కొరకు చెయ్యింది ఏమీ లేదు, అన్నీ చేశాడు. మరి మనం ఎందుకు ఆయన కొరకు ఏం చేయలేకపోతున్నాం? ఎందుకు ఆయన బలలో మనము మరి పాలు పొందలేని పరిస్థితులు ఉంటున్నామంటే ఆయనను అనుమానిస్తున్నాం, ఆయన ఎందుకు మనం అపనమ్మిక కలిగి ఉంటున్నాం. అది మనకెంతో నష్టము చేసేదిగా ఉంది. అలా ఉండకుండా ఉండాలంటే ఏం చేయాలి? ప్రభువా, పితరులకు మన్నా ఇచ్చావు, అయితే మాకైతే ఏమిచ్చావు? నీ ప్రియకుమారుడు లేకపోతే పరలోకపు జీవాహారాన్ని మాకు ఇచ్చావు. ఆ జీవాహారమే మా ప్రభు. ఆయన మా కొరకు మరి చిలువలో బలిగా అర్పించి మమ్మలను ఆయన యొక్క రక్త మాంసాల్లో పాలు పొందే అనుభవంలోకి తీసుకొచ్చావు అని మనం జ్ఞాపకం చేసుకొని, ఎప్పుడు నేను నిన్ను వెంబడిస్తాను, ఎప్పుడు నీ బల్ల పోగొట్టుకోను, ఎప్పుడు నీ వాక్యానికి నేను అవిధేయుడును కాకుండా ఉంటాను అనే తీర్మానానికి వస్తాం. బలలో యోగ్యంగా పాలు పొందుతాం. మోకరించండి. వాక్యాన్ని ఆధారం చేసుకుని మనం బలలో పాలు పొందనంటున్నాం.